సో ఈరోజు మొన్న ఒక కేస్ కంప్లైంట్ మన దగ్గర వచ్చారు, కొరక ఈశ్వర్ రెడ్డి అని. సో ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో వాళ్ళు ఎస్కేప్ అయ్యి మన దగ్గర వచ్చారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ చేసింగ్ హిమ్ టేకింగ్ ద కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి మనం ఒక 11 persons అప్రిహెండ్ చేసాము నిన్న నైట్ అరౌండ్ 9 PM నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎర్రగుంట్ల రోడ్లో. సో కేస్ ఏమంటే వన్స్ ఇన్వెస్టిగేటెడ్ ఫౌండ్ అవుట్ దట్ కొరకు ఈశ్వర్ రెడ్డి అనేది హిస్ వైఫ్ కొరకు శిల్ప. కొరకు శిల్ప వాస్ alleged to have had an affair with one Sudhir who works as a compounder ప్రొదటూర్లో. ఈ తర్వాత వన్స్ ఇట్ బికేమ్ అన్ అఫేర్ అండ్ కొరకు ఈశ్వర్ రెడ్డి అబ్జెక్టెడ్ టు ది అఫేర్. కొరకు శిల్ప Sudhir కలిసి wanted to murder కొరకు ఈశ్వర్ రెడ్డి and they went to a supari. They went to ఒక hired killers. He is a rowdy sheeter in Rajapalam by the name of Vinay. ఈ వినయ్ then approached another rowdy sheeter Lakshmi Narasimha in Hindupur. So ఇద్దరు కలిసి they had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు పే చేశారు ఇద్దరు, సుధీర్ అండ్ శిల్ప. ఆఫ్టర్ దాట్ మొన్న on the day of the complaint what had happened was they took 2 cars and they chased the victim or complainant Koraku Ishwar Reddy, and they tried to hit him with a motorcycle. Ishwar Reddy marginally escaped and మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మనం అంత డీటెయిల్స్ తీసుకొని we started investigation, and మొన్న నైట్ అరౌండ్ 9 o'clock we could trace them to a location near అయ్యప్ప స్వామి టెంపుల్ on ఎర్రగుంట్ల రోడ్. అంతా అరెస్ట్ చేసాము. we required 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. So in the whole process my team led by our one town CI కొండారెడ్డి గారు and SIs Madhusudan Reddy and SI Srinivaslu బాగా పనిచేశారు, and they were able to catch everyone involved in the murder, and further investigation is also going on. And I'd like to extend my gratitude to other team members, constables, head constables who also worked very well in the case. Attempt to actually MMT function hall పక్కన జరిగింది జమ్మలమడుగు రోడ్లో. This happened around ఈ 22 టైం ఎప్పుడు 4:30, and అక్కడ మార్జినల్ we was able to escape. వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. We took the complaint and వీళ్ళందరూ they had switched off their phones and went into absconding also. So we tried tracking them, and then finally we tracked them to ఇది సుధీర్ A2. సుధీర్ ఒక మెయిన్ అక్యూస్డ్ ఒక ఐసోలేటెడ్ హౌస్ ఉన్నాయి ఎర్రగుంట్ల రోడ్లో. సో దేర్ we tracked them and then arrested all 11 people. As of now ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు these 11 people have been are the only ones implicated. మనకి ఏదైనా ఎవరైనా ఇన్వాల్వ్డ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింటే విల్ క్యాచ్ దెమ్ ఆల్సో. పాత పరిచయం అనేది we are still investigating. పాత పరిచయం ఉన్నాయి, we are still investigating the links. అక్కడ లక్ష్మీనారాయణ is already a rowdy sheeter in Hindupur. Vinay is a rowdy sheeter here. So we are investigating further links, and we are in the process of identifying active rowdy sheeters in all Produttur rural, Rajapalam as well as 1 town, 2 town, 3 town. And individually we are looking at their risk profile. ఎవరైనా ఎక్కడ యాక్టివ్గా ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకు వెదర్ బైండ్ ఓవర్ చేసామా, బైండ్ ఓవర్ చేస్తే వేరేదో చిన్న అఫెన్స్ చేశారంటే కూడా వీఆర్ ట్రయింగ్ టు forfeit that bond, అండ్ ఎక్స్టర్న్మెంట్ అందరూ కూడా మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాము. అండ్ పెద్ద కేసెస్ ఉండే వాళ్ళు కంటిన్యూస్ కేసెస్ ఉంటే ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అది కూడా మనం చేస్తున్నాము. సో అదర్ ఒక్కొక్క స్టేషన్గా వీఆర్ స్టార్టెడ్ ప్రొఫైలింగ్ ద రౌడీ షీటర్స్. యాక్టివ్ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అని ప్రొఫైల్ చేస్తున్నాము. వాళ్ళు ఏ క్లాస్లో ఉండే వాళ్ళు విల్ డెఫినెట్లీ స్ట్రిక్టర్ యాక్షన్ ఈవెన్ ఫర్ అ స్మాల్ అఫెన్స్ గోయింగ్ ఫ్రమ్ నౌ ఆన్. ఇటువంటి ఇప్పుడే సో వినయ్ రౌడీ షీటర్ పాత కేసెస్ ఉన్నాయి, బట్ ఇట్లా కేసెస్ ఇదివరకు మన నోటీస్లో ఏం రాలేదు. ఆ రౌడీ షీట్ జనరలీ మనం ఏదైనా వేరు డిస్టర్బెన్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం.
రైటింగ్ చేయడం, వేరు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయడం కూడా మనం రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తాం. బట్ ఈ పర్టికులర్ కేసులో ఇది విత్ రెస్పెక్ట్ టు వినయ్, రాజుపాలెం వినయ్ కు హిందూపురంలో ఉంది. హిందూపూర్ రౌడీ షీటర్ లక్ష్మీనారాయణ చెప్పాను కదా, లక్ష్మీనారాయణ లేస్ లిల్లీ. హీ హాస్ సమ్ హిస్టరీ ఆఫ్ కేసెస్, approximately 5 cases, అంత హర్ట్ కేసెస్ అండ్ 353 506 is, ఇది వాళ్ళు విత్ రెస్పెక్ట్ టు అటెంప్ట్ మర్డర్ ఇది ముందు ఏదైనా జరిగిందని అడుగుతున్నారు. అట్లా కేసెస్ ఇదివరకు మనం ఏం దొరకలేదు. బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ రౌడీ షీటర్స్, యాక్టివ్ రౌడీ షీటర్స్. సో పాత కేసెస్ వేరు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ ఏం లేదు. వీళ్ళు ముగ్గురు మన దగ్గర ఉన్న అక్యూస్డ్ కు పాత మర్డర్ కేసెస్, అటెంప్ట్ మర్డర్ ఇదివరకు ఏం మనం దొరకలేదు. అండ్ సమ్ టైమ్స్ ఏం అవుతుందంటే సీసీటీవీస్ ఇప్పుడే లాస్ట్ సమ్ ఇయర్స్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ముందు పాత కేసెస్ లో సమ్ టైమ్స్ ఆధార్ కార్డు నేమ్స్ ఏదైనా చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ దీంట్లో SUDHER అని ఉంది, SUDHIR అని పెట్టే కూడా మనకు హిస్టరీ రాదు. సో కొంచెం ఆధార్ పాత కేసెస్ లో ఇంకా అప్డేట్ చేయట్లేదు. సో అది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ అనేది. సో విల్ టేక్ సమ్ టైమ్, ఇట్స్ దే గెటింగ్ ఇట్ అప్డేటెడ్. బట్ సమ్ టైమ్స్ పాత కేసెస్ వి సమ్ టైమ్స్ మిస్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు వరకు మనం చూసినట్లో అటెంప్ట్ మర్డర్ కేసెస్ లేదు, బట్ హర్ట్ కేసెస్ అండ్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్స్, SC ST కేసెస్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్టిన సెక్షన్స్ అందరూ 189 2, 191 2, 191 3, 109, 126, 61 BNS లో. అండ్ ఆర్మ్స్ యాక్ట్ ఇప్పుడు మనం వెపన్స్ రికార్డ్ చేసాము, సో ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టాము. ఓకే, ఇది మనం డీటెయిల్ ప్రెస్ రిలీజ్ ఈ నోట్ వీల్ ఇస్తాము. సో దాంట్లో అంత సెక్షన్స్ ఉన్నాయి BNS లో.